మహబూబాబాద్ జిల్లాలో మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన వెలుగులోకి వచ్చింది. కే సముద్రం మండలం మహమూద్ పట్టణంలో ఒక కుటుంబం గత 4 రోజులుగా ఇంటికి పరిమితమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంటికి వెళ్లే ఏకైక దారిని ముళ్ళ కంచె వేసి మూసివేయడంతో తాను తన ముగ్గురు కుమార్తెలు బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. తాగునీరు, నిత్యావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందని తెలిపారు. సుమారు 18 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించిన దారి వివాదమే ఈ పరిస్థితికి కారణమని బాధిత కుటుంబం చెబుతుంది. గతంలో పోలీసుల జోక్యంతో సమస్య కొంత పరిష్కారమైనప్పటికీ కూడా ప్రస్తుతం మళ్ళీ అదే సమస్య ఉత్పన్నమైందని ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో చివరికి న్యాయం కోసం రాజ్ న్యూస్ను ఆశ్రయించారు బాధితులు. మా నాన్నగారు యేసుబైన కొమరయ్య అనే వ్యక్తి దగ్గర ఇంటి స్థలం కొన్నాడు. 8 సంవత్సరాల క్రితం మేము ల్యాండ్ కొనుక్కున్నాము, అక్కడ ఇల్లు కట్టుకున్నాము, మాకు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాము, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి, దారితో సహా కొనుక్కున్నాము. ఇప్పుడు అమ్మిన వ్యక్తి యేసుబైన కొమరయ్య అనే కొడుకు ఇప్పుడు వచ్చి మా నాన్నగారు మీకు దారి అమ్మలేదు, మాకు డబ్బులు కట్టియలేదని వేధిస్తున్నాడు. వేధించుకుంటూ మాకు ఇంటికి మొత్తం ఫినిషింగ్ కంచె కట్టేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా చేశారు. అప్పుడు మేము స్థానిక పోలీస్ స్టేషన్ కేసముద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చి మాకు దారి క్లియర్ చేశారు. మళ్ళీ తర్వాత మా ఇంటి పక్కన ఉండే మేకల సునీత అనే ఆమె ఇప్పుడు మాకే మీకు దారి లేదు, మీరు ఎలా వెళ్తారని మా ఇంటి చుట్టూ ఫినిషింగ్ కట్టేసింది, కట్టెలతో మొత్తం క్లోజ్ చేసింది. మేము 4 days నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేము, బయటికి వెళ్ళే దారి కూడా లేదు. అత్యవసర అవసరాల కోసం మా ఇంటి పక్కన ఉన్న కాలువ నుంచి దాటుతున్నాము. అది దాటడం కూడా చాలా సౌకర్యంగా లేదు. ఇప్పుడు దాటేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళే అవకాశాలు లేవు. మేము మా దారిలో మీ ఇంట్లో నుంచి వెళ్ళకుండా మేము చాలా భయభ్రాంతులు అవుతున్నాము. కంచె తీసి వెళ్దామంటే మమ్మల్ని కొడతాము, తిడతాము అని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులతో మేము భయపడి ఇంట్లోనే ఉంటున్నాము. బిక్కు మాకు నీళ్ళ అవసరాలకు కూడా వెళ్ళే విధంగా లేదు. అయితే మీరు అధికారులు స్పందించి మాకు జరగాల్సిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పక్కన మేకల సునీత తను ఈ దారి మీది కాదు, మీకు సొంతం నాది దారి అని కంచె వేసి 4 రోజుల కంచె ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మాకు తినడానికి నీళ్లు కానీ కూరగాయలు కానీ తెచ్చుకోవడానికి వీలు లేకుండా పరిస్థితి ఉంది. మా ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎవరు కూడా చూసి కూడా ఎవరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించి అధికారులు వెంటనే స్పందించాలని మేము రాజ్ న్యూస్ను కోరుకుంటున్నాం.